హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నా రావణ్ పార్ట్ 51. సారీ ఫర్ ది లేట్ అప్డేట్ వీడియో అండి. స్టోరీ చూద్దాము. ఏమండి, పక్కకు వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏం చెయ్యాలో నేను చెప్తానంది నందు. దేవ్, మన మధ్యలో ఈ అమ్మాయి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుందాం అన్నారు రాజేశ్వరి గారు. నానమ్మ, తను నా భార్య. ఆ విషయం మీరు మర్చిపోయి ఉన్నట్లున్నారు. నాకు సంబంధించిన ఏ విషయమైనా తనకు మాట్లాడే హక్కు ఉంది. ఈ ఇంట్లో మీకెంత హక్కు ఉందో తనకి అంతే హక్కు ఉంది. సో తనని మాట్లాడనివ్వండి అన్నాడు దేవ్. తీరిందా? బాగా తీరింది ఈ ముసల్దానికి. ఇలానే అవ్వాలనుకుని అందరి వైపు చూస్తూ, నేను చెప్పేది మీరంతా కూడా వినండి అని అందరినీ అక్కడున్న కుర్చీలో కూర్చోమని చెప్పి, పోషించడం పెద్ద విషయం కాదు. మీ 1 గంట సంపాదనతో వీళ్ళ నెల రోజులు గడిచిపోతాయి. నేను చెప్పింది నిజమే కదా అంది. దేవ్ అవునన్నట్లు తలూపి, అసలు నువ్వేం చెప్పాలని అనుకుంటున్నావు అన్నాడు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మావయ్య గారు ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళని ఇక్కడ ఉంచడం కన్నా హైదరాబాద్లో ఉంచడం మంచిది. అక్కడైతే వీళ్ళ బాగోగులు మనం దగ్గరుండి చూసుకోవచ్చు. ఏమంటారు అంది నందు. నువ్వు చెప్పింది బాగానే ఉంది అన్నాడు దేవ్. అయితే అక్కడే ఒక ఆశ్రమం కట్టించండి. జస్ట్ ఆశ్రమం మాత్రమే కాదు, పిల్లలు చదువుకోవడానికి స్కూల్ ఉండాలి. ఇంకా ది బెస్ట్ టీచర్స్ వాళ్ళకి టీచింగ్ ఇవ్వాలి. పెద్దవాళ్ళకి హాస్పిటల్ సదుపాయం కూడా ఉండాలి. ఇంకా లైబ్రరీ, పిల్లలకు ప్లే గ్రౌండ్, ఇలాంటివన్నీ ఉండాలి. నేను చెప్పింది మీకు ఓకే అయితే అలానే ప్రొసీడ్ అవుదాం అంది నందు. నీ ఐడియా చాలా బాగుంది నందు, అలానే చేద్దాం. హైదరాబాద్లో ఉన్న మన ల్యాండ్లో ఇప్పుడే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయిస్తా. 2 నెలల్లో నువ్వు చెప్పిన ప్రకారమే ఆ బిల్డింగ్ రెడీ చేయిస్తా అన్నాడు దేవ్. ఏమండి, మీకు వేళ్ల మీద లెక్క పెట్టలేనంత ఆస్తి ఉంది. మీకున్న ఆస్తితో ఈ ఆశ్రమంలో ఉన్న 50 మందిని మనం పోషించలేమా అంది. ఏంటి దేవిది? ఆ అమ్మాయి తానా అండం, నువ్వు తందానా అండం. దిక్కు మొక్కులేని అనాథల కోసం కోట్లు ఖర్చు పెడతావా? ఈ ఆస్తిని ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చింది ఇలా ఖర్చు పెట్టడానికేనా అన్నారు రాజేశ్వరి గారు. ఇది ఖర్చు కాదు అమ్మమ్మ గారు, మావయ్య గారి ఆశయం. ఆయన మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ ఆశ్రమాన్ని అభివృద్ధి చేయడం మీ మనవడి బాధ్యత. మనం సంపాదించింది ఇలాంటి మంచి పనులకు ఖర్చు చేయడంలో అస్సలు తప్పులేదు. అయినా వాళ్ళు దిక్కు మొక్కు లేని అనాథలు కాదు. ఇక నుంచి వాళ్ళు కూడా మన వాళ్ళే. ఇకపై వాళ్లకు 3 పూటల హెల్తీ ఫుడ్ రావాలి. అంతేకాదు, ఫస్ట్ ఈ పొలాల నుంచి వాళ్ళని ఊర్లోకి రావాలి. 2 నెలల తర్వాత ఎలానో ఇక్కడ ఉండరు కాబట్టి ఇక్కడ ఉన్నన్ని రోజులు వాళ్ళకి ఏ లోటు ఉండకూడదంది నందు ఆర్డర్ వేసినట్లు. నానమ్మ, నందు చెప్పింది విన్నారు కదా, తను చెప్పినట్లే చెయ్యండి. ఈ పూట ఇక్కడే వంట చేయించండి. వీళ్ళకు భోజనం చేసే వరకు మనం ఇక్కడే ఉందామన్నాడు దేవ్. అంతా మీ ఆవిడ పెత్తనమే కదా, ఇక నేనెందుకు ఇక్కడ అని రాజేశ్వరి గారు బయటికి వెళ్ళిపోయారు. నానమ్మ, ఆగు అని దేవి ఆమెను ఆపే ప్రయత్నం చేస్తుంటే, వెళ్ళే వాళ్ళని ఆపడం ఎందుకు, వెళ్ళనివ్వండి. మనం మాత్రం ఇక్కడే ఉండి వీళ్లతో కలిసి భోజనం చేద్దామని పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావలసినవన్నీ అడిగి తెలుసుకుని అప్పటికే అక్కడికి వచ్చిన వంట వాళ్ళకి ఏం వంట చెయ్యాలో చెప్పింది. అమ్మా, ఏంటిదంతా ఇక్కడ జరుగుతుంది? నాకు అస్సలు నచ్చలేదు. ఇన్ని రోజులు ఇక్కడ మనల్ని అడ్డుకునేవారు లేరు, కానీ ఆపేవారు కానీ ఎవరూ లేరు. ఇప్పుడు ఎక్కడి నుండో వచ్చిన నందు మన మీద పెత్తనం చలాయిస్తుంది. దీన్ని ఇలాగే వదిలేస్తే లాభం లేదు. ఇప్పుడు ఆశ్రమం ఉంది, రేపు ఇంకొకటి అంటుంది. దీన్ని ఏదో ఒకటి చెయ్యాలన్నారు వాణి. నేను కూడా అదే అనుకుంటున్నా. నాకు అడుగడుగునా అడ్డు వస్తున్నా ఈ వగలాన్ని ఊరికే వదలన్నారు రాజేశ్వరి గారు. చలాకీగా అటు ఇటు తిరుగుతున్న నందునే చూస్తూ ఉన్నాడు దేవ్. అది గమనించిన నందు అతని దగ్గరికి వెళ్ళి, ఏంటి శ్రీవారు అలా చూస్తున్నారు అంది. ఎందుకో చాలా ముద్దొస్తున్నావే నందు అన్నాడు దేవ్. ముద్దు సంగతి తర్వాత, ఈ పిల్లల సందట్లో పడి నేను ఉదయం నుండి ఏమీ తినలేదన్న విషయమే మర్చిపోయా. నాకు చాలా ఆకలిగా ఉంది అంది నందు చిన్నపిల్లల పొట్టపై చేయి వేసుకుని. దేవ్ నవ్వుతూ, ఇంతకు ముందు వరకు పెద్ద ఆరిందాన్లా మాట్లాడావు కదా, అంతలోనే చిన్నపిల్లలా ఆకలింటున్నావా? సరే పదా అని వెళ్ళి ఫ్రూట్ జ్యూస్ ఏమైనా ఉన్నాయేమో అని చూశాడు. కానీ అక్కడ ఏం లేకపోవడంతో
సారీ నందు, ఏం లేవు. ఇక్కడ వంట అయ్యేసరికి టైం పెట్టేలా ఉంది. ఉండు, ఎవరినైనా పంపించి నీకు తినడానికి తెప్పిస్తా అన్నాడు. అమ్మో! అప్పటి వరకు ఆగలేనని అక్కడ పొలం గట్టుపై ఉన్న తాటి చెట్టు చూస్తూ నాకు ఆ ముంజులు కావాలి. ఎప్పుడో చిన్నప్పుడు అమ్మమ్మ ఊర్లో తిన్నా, మళ్ళీ తినలేదంది. సరే, ఇప్పుడే తెప్పిస్తా అని వాళ్ళ మావయ్యకి చెప్పి ముంజులు తెప్పించాడు. నందు చక్కగా ఆ ముంజలన్నీ తినేసి మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్ళింది. శివాని, చూసావా, తను ఎంత మంచిదో. అనవసరంగా తన మీద కోపం పెంచుకుంటున్నారు అంది గంగ. అయితే ఇప్పుడు దానికి సన్మానం చెయ్యాలా ఏంటి? అయినా ఇప్పుడు దాని మంచితనం ఎవరికి కావాలా? నాకు నా బావ కావాలి. ముందు నువ్వు దాని దగ్గరికి వెళ్ళి దాని గుడి వెనుక ఉన్న మెట్ల బావి దగ్గరికి తీసుకురా అంది శివాని. శివాని, నువ్వు తనకి హాని చెయ్యాలని చూస్తున్నావా అంది గంగ అనుమానంగా. అక్క, అదంతా తర్వాత. ముందు నేను చెప్పినట్లు చెయ్యని గంగను నందు దగ్గరకు పంపించింది. గంగ ఇక చేసేదేమీ లేక పిల్లలతో ఆడుకుంటున్నా నందు దగ్గరికి వెళ్ళి, నందు, గుడి వెనుక పూల మొక్కలు చాలా బాగుంటాయి. నాతో వస్తావా, చూపిస్తా అంది. అవునా, నాకు మొక్కలంటే చాలా ఇష్టం, పదండి అంటూ గంగ వెనుక వెళ్తూ, మీ అక్క చెల్లెళ్ళందరిలో మీరు బెటర్ అండి, నాతో మాట్లాడుతున్నారు. మిగిలిన వాళ్ళు నన్ను చూస్తే ఏదో శత్రువుని చూసినట్లు చూస్తున్నారు అంది నందు. గంగ నవ్వుతూ, వాళ్ళు కొత్త వాళ్ళతో అంత తొందరగా ఇమడలేరు, అందుకే. కానీ వేరే ఏం కాదు అంది నందుని గుడి వెనక్కు తీసుకెళ్తూ. రుచి, ఆ నందు వస్తుంది. నువ్వు అమల కూడా వెళ్ళి దాని బావి దగ్గరకు తీసుకువెళ్ళి మాటల్లో పెట్టండి. నేను వెనుక నుండి దాని బావిలోకి నెట్టేస్తా అంది శివాని. అక్క, దాన్ని బావకు దూరం చేయడం అంటే ఓకే, కానీ ఇలా చంపేయడం అన్యాయమే అంది రుచి. అవన్నీ నా తెలుసు, ముందు నేను చెప్పింది చెయ్యండి అంది శివాని. గంగతో మాట్లాడుతున్న నందు దగ్గరికి వెళ్ళిన రుచి, అక్క, నందుకు మెట్ల బావి దగ్గర ఉన్న గులాబీ తోట చూపించావా అంది. లేదు అన్నట్లు తలూపింది గంగ. అయ్యో, ఇంకా ఎందుకు చూపించలేదక్క? అసలు తోట అందమంతా అక్కడే కదా ఉంటుంది అని వాళ్ళను బావి దగ్గరకు తీసుకెళ్ళింది. నందు అక్కడున్న గులాబీ మొక్కలను చూసి, వావ్, ఇన్ని రకాల గులాబీలు ఒకే చోటు ఉన్నాయి. ఇవన్నీ అంటే చాలా బాగున్నాయి అంది. అవునా, నీకు నచ్చినవి పువ్వులు కోసుకో, ఇవన్నీ మనవే అంది అమల. వద్దులే, ఇవి మన జడలో ఉండే కంటే మొక్కకుంటేనే బాగుంటాయి అంది నందు. హా, నువ్వు చెప్పింది నిజమే. అదుగో, లిల్లీ పూల మొక్క చూడు, ఇంకా బాగుంటుంది అంది అమల. అలా వాళ్ళు నందుని మాటల్లో పెట్టారు. అప్పుడే వెనుక నుండి శివాని యమపాసంలా నందుని బావిలోకి నెట్టడానికి వస్తుంది. చేతులు ముందుకు చాచి, ఇక ఈ రోజుతో నీకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయి నందు అంటూ కన్నింగా నవ్వుతూ ముందుకు వస్తుంది. ఎక్కడి నుండి వచ్చిందో ఒక పెద్ద పాము నందు వెనుకకు వచ్చి పడగ విప్పింది. ఆ పామును చూసిన శివాని భయంతో అక్కడి నుండి పారిపోయింది. శివాని వెళ్ళిన వెంటనే ఆ పాము అక్కడి నుండి మాయమైంది. అదంతా చూస్తున్న గంగ, నువ్వు చేసిన మంచే నిన్ను కాపాడుకుంది నందు అనుకుని, నందు, బావని కోసం ఎదురు చూస్తాడేమో, వెళ్దామా అంది. అవును, ఈ పూలను చూస్తే అన్నీ మర్చిపోయాను అని తిరిగి ఆశ్రమం దగ్గరికి వెళ్ళింది. రుచి, శివాని అక్క ఎక్కడా? నందుని బావులో తోసేస్తానని చెప్పి ఎక్కడికి వెళ్ళింది అంది అమల. ఏమోనే, నాకు మాత్రం ఏం తెలుసు, పద ఎక్కడ ఉందో చూద్దామంది రుచి. వాళ్ళు అక్కడ ఎంత వెతికినా శివాని కనిపించలేదు. తర్వాత జైత్రి గారు చెప్తే తెలిసింది, తను రాజేశ్వరి గారితో కలిసి ఇంటికి వెళ్ళిపోయిందని. ఏమైంది అక్కకి, ఎందుకు వెళ్ళిపోయింది అంది రుచి. నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది, ఇంటికి వెళ్ళి అక్కని అడుగుదాం పదా అంది అమల. వాళ్ళు వెళ్ళినా గంగ మాత్రం నందుతోనే ఉంది. వంటలు పూర్తయ్యాక నందు దగ్గరుండి వాళ్ళందరికీ తనే స్వయంగా వడ్డించింది. కడుపు నిండా తింటున్న వాళ్ళని చూస్తూ, ఇప్పుడు నాకు చాలా తృప్తిగా ఉంది. ఉదయం ఆ పాప అలా చెప్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది తెలుసా. ఒక్క పూట అన్నం కోసం వాళ్ళు అలా అలమటించడం నాకు నచ్చలేదు. అందుకే మీరేమనుకున్నా పర్వాలేదు అనుకుని అలా చేసేశాను అంది. నువ్వు చేసింది మంచి పని అయినప్పుడు నేనేమనుకుంటాను. నీ ఆలోచన విధానం నాకు చాలా నచ్చింది. అంతా నువ్వు అనుకున్నట్లే జరుగుతుంది. నువ్వు ఉదయం కూడా ఏం తినలేదు, ఇలా రా, నేనే తినిపిస్తానన్నాడు దేవ్. భోజనాల తర్వాత దేవ్ నందు అక్కడి నుండి వెళ్తుంటే
ఉదయం నందుతో మాట్లాడిన పాప ఆమె చేయి పట్టుకుని, అక్క, నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చు కదా, నువ్వు ఉంటే మాకు చక్కగా అన్నం పెడుతున్నారు, ఇంకా అన్నీ ఇస్తున్నారంది. నందు ఆ పాపని ఎత్తుకుని, ఇక్కడ నుండి నేనున్నా లేకపోయినా మీకు ప్రతిరోజు ఇలానే ఉంటుంది. ఇంకొన్ని రోజుల తర్వాత మీరు స్కూల్కి కూడా వెళ్ళొచ్చు. చెప్పు, నీకు చదువుకోవడం ఇష్టమేనా అంది నందు. హా, చదువుకుంటానక్క, చదువుకుని పెద్ద కలెక్టర్ అయిపోతా అంది అమ్మాయి. తప్పకుండా, నువ్వు బాగా చదువుకుని కలెక్టర్ అయ్యే వరకు నీ బాధ్యత మాది. ఇక ఆడుకోండి, సాయంత్రం కొత్త బట్టలు కొనిచ్చి ఇస్తాను అంది నందు. ఇంటికి వెళ్ళిన రాజేశ్వరి గారు నందు చేసిన పనికి చాలా సంతృప్తిగా ఉన్నారు. వెంటనే రుద్రాన్ని పిలిచి, రుద్ర, ఖచ్చితంగా రేపు ఈ నా నందు చావు చూడాలి అన్నారు. మీరేం టెన్షన్ పడకండి పెద్దమ్మ, హోమం మధ్యలోనే మీ పని పూర్తవుతుందన్నాడు రుద్ర. అక్క, ఏంటి, మమ్మల్ని బావ దగ్గర ఉండమని నువ్వు ఇంటికి ఎందుకు వచ్చావు అన్నారు. రుచి అమల తన గదిలో ఉన్న శివాని దగ్గరికి వెళ్ళి శివాని పాము గురించి వాళ్ళకి చెప్పింది. ఆ పాము రాకపోయి ఉంటే ఈ పాటికి ఆ నందు బావిలో శవమై తేలేదంటూ ఆమె బుగ్గ వైపు చూస్తూ, అక్క, నీ చెంప మీద చేతివేళ్ళు ముద్రలు ఉన్నాయేంటి, ఎవరు కొట్టారు నిన్నంది అమల. శివాని తన బుగ్గపై చేయి పట్టుకుని వాళ్ళకి జరిగింది చెప్పింది. 2 గంటల క్రితం శివాని పామును చూసి వెనక్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. శివాని పామును చూసి భయపడి అక్కడి నుండి గుడి బయటకు వెళ్తూ తనకు అడ్డుగా నిలబడిన దేవుని చూసి ఆగిపోయింది. ఎర్రటి చింత నిప్పుల్లాంటి కళ్ళతో తననే చూస్తున్న దేవుని చూసిన శివానికి పామును చూసిన దానికంటే ఎక్కువ భయం వేసింది. కానీ ధైర్యం తెచ్చుకుని, బావా, ఏ ఏ ఏంటి అలా చూస్తున్నావు అంది మాటలు కూడబలుక్కుని. దేవ్ చాచిపెట్టి ఆమె చెంపపై ఒక్కటిచ్చి, నందు, నువ్వేం చెయ్యాలనుకున్నావో నేను చూశాను. ఆ పాము గనుక రాకపోయి ఉంటే నేను వచ్చి నీ సంగతి చెప్పేవాణ్ణి. చెప్పు, ఎందుకు ఇలా చేశావు అన్నాడు. బావా, నువ్వేదో పొరపాటు పడుతున్నావు అంది శివాని చెంపపై చేయి పట్టుకుని. నేను పొరపాటు పడడం లేదు. నువ్వెందుకు ఇలా చేశావో తెలియనంత అమాయకుడు కాదు. మీ బావ అని ఆమె పీక పట్టుకుని, నందు, నా ప్రాణం, నా ప్రాణాన్ని నా నుండి ఎవరూ వేరు చేయలేరు. అలా చెయ్యాలని చూస్తే వాళ్ళకి అదే ఆఖరి రోజు అవుతుంది. తనకు హాని చేయాలన్న ఆలోచన కూడా ఇకపై నీ మనసులోకి రానివ్వకూడదు. ఇంకొకసారి ఇలా రిపీట్ అయిందో అత్త గురించి కూడా ఆలోచించను. నిలబడిన చోటే నరికి పడేస్తా. మైండ్ ఇట్ అని ఆమెకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వదిలి వెళ్ళిపోయాడు. శివాని చెప్పింది విన్న అమల, అయితే బావ నీకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. అయినా నిన్ను అలా ఎలా కొట్టేస్తాడు? చూడు, బుగ్గ ఎలా బూరెలా వాచిపోయిందో. పద, నానంతో చెప్దాం అంది. ఇప్పుడు ఈ విషయం ఎవరికి చెప్పినా తప్పు నాదే అంటారు. బావ మాటలు విన్నాక అదంటే ఎంత ప్రేమో అర్థమైంది. కానీ బావ దాన్ని అంతలా ప్రేమించడం నాకు అస్సలు నచ్చలేదు. బావ ప్రేమ నాకే సొంతం కావాలి. ఈసారి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి దాన్ని నా దారికి అడ్డు తప్పిస్తా అంది శివాని. అక్క, బావంత వార్నింగ్ ఇచ్చాక కూడా ఇంకా తన జోలికి వెళ్ళడం అవసరమా చెప్పు? నీకున్న అందానికి బావ కంటే అందగాడు, తెలివైనవాడు, డబ్బున్నవాడు వస్తాడంది రుచి. నాకెవ్వరూ అవసరం లేదు. నాకు దేవుబావు మాత్రమే కావాలి. ఇప్పటి వరకు ఆ నందు విషయం అంత సీరియస్గా తీసుకోలేదు. ఇకపై చాలా సీరియస్గా తీసుకోబోతున్నాను. చూస్తూ ఉండు, దాన్ని ఏం చేస్తానో అంది శివాని. దేవ్ నందు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ఆశ్రమం నుండి డైరెక్ట్గా సిటీకి వెళ్ళి పిల్లలకు బట్టలు, బొమ్మలు, ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ కొని కొని తిరిగి ఆశ్రమానికి వెళ్ళి అవన్నీ వాళ్ళందరికీ ఇచ్చారు. ఆ సాయంత్రమే వాళ్ళందరూ ఊర్లో ఉన్న ఇంట్లో ఉంచారు. దేవ్ ఉదయమే ఫోన్ చేసి చెప్పడం వల్ల అతని పిఏ అక్కడికి వచ్చాడు. ప్రసాద్, వెంటనే వీళ్ళని చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టండి. ఇంకా ఇక్కడ అంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి. మన ఇంజనీర్కి ఫోన్ చేసి ప్లాన్ రెడీ చేయమని చెప్పండి. నందు మేడం చూసి ఓకే చేసిన వెంటనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వాలన్నాడు. ఓకే సార్ అన్నాడు ప్రసాద్. ఆశ్రమంలో ఉన్న పిల్లలు నందు ఇచ్చిన కొత్త బట్టలు వేసుకుని నందు ముందుకు వచ్చి, అక్క, ఎలా ఉన్నావు అన్నారు. సూపర్గా ఉన్నారు, ఉండండి మీ అందరినీ ఫోటో తీస్తా అని వాళ్ళని ఫొటోస్ తీసి వాళ్ళతో కలిసి సెల్ఫీ కూడా దిగింది. దేవ్ ప్రసాద్తో మాట్లాడుతూ నందు వైపే చూస్తున్నాడు.
అప్పుడే ఒక పెద్ద ఆవిడ నందు దగ్గరకు వచ్చి నందు చేయి పట్టుకుని, చిన్నదాని అయిపోయావు తల్లి, లేకపోతే నీ కాళ్ళు పట్టుకునేదాన్ని. ఇన్ని రోజులు ఇక్కడ ఉన్న వాళ్ళు మమ్మల్ని ఒక అంటరాని వాళ్ళలా చూశారు. మొదటిసారి నువ్వు మమ్మల్ని ఒక మనిషిలా చూస్తూ మా ఆకలి తీర్చి మా బాగోగుల గురించి ఆలోచించావు. ఆ దేవుడు మా కోసమే నిన్ను ఇక్కడికి పంపించాడు అన్నారు. అవునమ్మా, నువ్వు ఇక్కడికి వచ్చాకే మాకు జీవితం మీద ఆశ పుట్టింది. ఈ పసిపిల్లల కళ్ళలో కొత్త ఆశలు చిగురించాయి. నువ్వు మా పాలిటి దేవతవని అన్నారు ఇంకో పెద్ద ఆవిడ. అయ్యో, ఏంటి మామ మీరు? మిమ్మల్ని చూసుకోవడం మా బాధ్యత. మీకేం కావాలన్నా నన్ను అడగండి అంది నందు. మేము అడగకుండానే అని ఇస్తున్నావు, ఇక అడగడానికి ఏముంటుంది? నేను చల్లగా ఉండమని ఆశీర్వదించడం తప్ప నీకు ఇంకేం ఇవ్వలేని అభాగ్యులం అంది ఆ పెద్ద ఆవిడ. నాకు కావాల్సింది కూడా మీ ఆశీర్వాదే మామా అంది నందు. ఇక చీకటి పడిపోవడంతో నందు ఇక వెళ్దామా అన్నాడు దేవ్. నందు సరే అన్నట్లు తల ఊపింది. కానీ అక్కడ పిల్లలంతా నందు చుట్టూ చేరి అక్క, అప్పుడే వెళ్ళొద్దు అన్నారు ఏడుపు మొఖాలు పెట్టుకుని. దేవ్ నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీ అక్క మళ్ళీ రేపు వచ్చేస్తుందిలే పిల్లలు అన్నాడు. అక్క, సార్ చెప్పినట్లు నువ్వు మళ్ళీ వస్తావు కదా అన్నారు వాళ్ళు. హా, తప్పకుండా వస్తాను. మీరు చక్కగా అల్లరి చేయకుండా ఉండాలి. మరి ఇంక నేను ఇచ్చిన పుస్తకాలతో మీకు వచ్చినవి రాయండి అని పిల్లలకి చెప్పి దేవు వెనకే వెళ్ళింది. నందు కారు ఎక్కగానే సీటుకు జారబడి కళ్ళు మూసుకుని, చూసారా వాళ్ళంతా ఎంత సంతోషంగా ఉన్నారో, వాళ్ళ కళ్ళల్లో సంతోషానికి కారణం మీరే అంది. నేను కాదు, నువ్వే. నీ వల్లే ఇదంతా సాధ్యమైంది. అసలు ఈ రోజు వరకు ఇక్కడ అర్ఫన్ ఉందని కూడా నాకు గుర్తులేదు. డబ్బు పంపిస్తున్నా కదా అనుకున్నాను, కానీ వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో అని ఏనాడు పట్టించుకోలేదు. నేను ఒక్క క్షణం వీళ్ళ గురించి ఆలోచించుంటే వీళ్ళ పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఈ విషయంలో చాలా పెద్ద తప్పు చేశానన్నాడు. ఇందులో మీ తప్పేం లేదు. మీరు ఇచ్చిన డబ్బులు వీళ్ళ కోసం కాకుండా మధ్యలో తినేసేవాళ్ళది అంది నందు. నందు, ఇదంతా నా వల్లనే చేశారని నాకు తెలుసు, కానీ నేను వాళ్ళని ఏమీ అనలేని పరిస్థితి నాది అన్నాడు దేవ్. నాకు అర్థమైంది. వాళ్ళని బాధ పెట్టకుండా మీరు బాధపడకుండా అంతా సవ్యంగా ఉండేలా నేను చూసుకుంటాను. ఇక అదంతా వదిలేయండి. ఈ రోజుకైతే ఫుల్గా అలసిపోయాను. ఇంటికి వెళ్ళిన వెంటనే నిద్రపోవాలంది నందు. అమ్మాయి గారి అలసట కనిపిస్తూనే ఉంది. ఇంటికి వెళ్ళి వెంటనే ముందు నీకు దిష్టి తీయాలన్నాడు దేవ్ ముఖంపై పడుకున్న కురులను సరిచేస్తూ. మీరు మరీను, నాకెవరు దిష్టి పెడతారు అంది నందు అతని భుజంపై తల అంచి. అదేంటి అలా అంటావు? ఈరోజు అందరి కళ్ళు నీ మీదే ఉన్నాయి. అందరి సంగతి ఏమో కానీ నీకు నా దిష్టే తగిలిందన్నాడు ఇంటి ముందు కారు ఆపుతూ. నందు కారు దిగి దేవుతో కలిసి లోనికి వెళ్తుంటే జైత్రి గారు నందుకు దిష్టి తీసి అప్పుడే లోనికి వెళ్ళమన్నారు. ఇక నా దిష్టి పోయినట్లే శ్రీవారు అని నందు కింద ఉన్న తన గదికి వెళ్తుంటే దేవ్ ఆమెను ఆపి, నందు, నువ్వు నా గదికి రా అన్నాడు. దేవ్, మీ ఇద్దరు ఒకే గదిలో ఉండకూడదని చెప్పాను కదా అన్నారు అక్కడే ఉన్న రాజేశ్వరి గారు. నానమ్మ, నువ్వు చెప్పింది నాకు గుర్తుంది. అండ్ నా లిమిట్స్ నాకు తెలుసు. తను నా దగ్గర ఉండడమే మంచిదని శివాని వైపు చూస్తూ నందు భుజంపై చేయి వేసి పైకి తీసుకెళ్లాడు. అక్క, బావ చూసావా నిన్నెలా చూస్తున్నాడో? నువ్వు తన పెళ్ళాన్ని ఏమైనా చేస్తావేమో అనుకుని తన గదుకు తీసుకుని వెళ్తున్నాడు అంది అమల. శివాని నవ్వుతూ, తీసుకువెళ్ళని, అయినా ఎన్ని రోజులు తనని కాపాడుకుంటాడో నేను చూస్తాను. బావ పక్కన ఉండగానే దాన్ని పైకి పంపించే ఉపాయం ఒకటి నా దగ్గర ఉంది అని రేపే అమలు చేస్తానంది శివాని. నందు గదిలోకి వెళ్ళగానే మంచంపై వాలిపోయి, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అక్కడే పడుకునేదాని కదా అంది. ఏమో, నువ్వు ఆ గదిలో ఉంటే నాకు ఇక్కడ నిద్ర పట్టట్లేదు. నా ప్రియమైన భార్య నాతోనే ఉండాలన్నాడు దేవ్. అబ్బో, అయ్యగారికి రోజు రోజుకి నా మీద ప్రేమ ఎక్కువైపోతుంది అంది నందు. ఎక్కువ అవడానికి అసలు తగ్గితేనే కదా. సరే, ఇక నిద్రపో. మళ్ళీ రేపు గుళ్ళో హోమం అంటున్నారు కదా నానమ్మ వాళ్ళు అన్నాడు. హా, అవును కదా. సరే, ఇలా గుడ్ నైట్ అని చెప్పి బెడ్షీట్ కప్పుకుని నిద్రపోయింది నందు. ఆ మరుసటి రోజు తెల్లవారుజామునే జైత్రి గారు డోరు కొట్టడంతో దేవ్ నందు ఇద్దరూ లేచి గుడికి వెళ్ళడానికి రెడీ అయ్యారు. వాళ్ళు కిందకు వచ్చేసరికి వికాస్ తన పోలీసు బెటాలియన్తో అక్కడికి వచ్చాడు. వాళ్ళందరినీ చూసిన రాజేశ్వరి గారు ఇంకా ఇంట్లో వాళ్ళు
వీళ్ళు ఎందుకు వచ్చారు అన్నట్లుగా చూశారు. వికాస్ని చూసిన నందు, ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎందుకు వచ్చారు, అది కూడా పోలీస్ డ్రెస్లో అంది. ఏం లేదులే, చిన్న పనుండి రమ్మని చెప్పాను అన్నాడు దేవ్. అవునా, సరే, మీరు మీ ఫ్రెండ్తో మాట్లాడుకోండి. నేను గంగా వాళ్ళు గుడికి వెళ్తున్నారు, నేను వాళ్ళతో పాటు గుడికి వెళ్తా అంది నందు. దేవ్ ఆమె చేయి పట్టుకుని, నువ్వు ఇప్పటి నుండి మళ్ళీ మనం ఇంటికి వచ్చే వరకు నాతోనే ఉండాలి, వాళ్ళని వెళ్ళనివ్వు, మనం వెళ్ళడానికి ఇంకా టైం ఉందని వికాస్ పక్కన కూర్చుని, వికాస్, గుడి దగ్గర అంతా ఓకే కదా, మనం బయలుదేరచ్చా అన్నాడు. హా, నువ్వు చెప్పినట్లే అక్కడ ఫుల్ సెక్యూరిటీ అరేంజ్ చేశాను, ఇంకా అక్కడ ప్రతి ఇంచ్ చెక్ చేశాను, ఇక భయపడాల్సిన పని లేదు, నువ్వు ధైర్యంగా నందుని తీసుకెళ్ళు, నేను కూడా నీతోనే ఉంటా అన్నాడు వికాస్. వాళ్ళ మాటలు వింటున్న రాజేశ్వరి గారికి, దేవ్కి తన నందుని చంపాలనుకున్న విషయం తెలిసిపోయిందేమో అనుకున్నారు. ఆ భయం ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపించేస్తుంది. అదే సమయంలో శివాని కూడా అలానే ఆలోచించింది. ఏంటే, బావ పోలీసులు పంపించాడు, నేనే నందుని చంపాలి అనుకున్నట్లు తెలిసిపోయిందా ఏంటి అంది. అక్క, నువ్వు ఎక్కువ టెన్షన్ పడకు, ఆ విషయం బావకు తెలిస్తే ముందే నీ ప్రాణాలు తీస్తాడు, అంతేగాని పోలీసులను పిలిపించడు అంది అమల. అవును కదా, మరి పోలీసులు ఎందుకు వచ్చినట్లు అంది శివాని. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తప్పక చూద్దామండి. ఒక కొత్త స్టోరీ అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను, తప్పకుండా డైలీ ఫాలో అవ్వండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.